ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఈ పరిశుద్ధ దినము ఆన్లైన్ యొక్క సర్వీస్ వనిస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి మరొక పరిశుద్ధ దిన మనందరం తెలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించి ఉన్నాడు. ఎందరో గొప్పవారు ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని మన పట్ల తన కృపా భాగ్యతను అనుగ్రహించి ఈ పరిశుద్ధ దినాన కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలిగేటువంటి భాగ్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, అందుకనే మనల్ని సజీవ లెక్కలో కాచి కాపాడినాడు. ఆయన సర్వోన్నతమైన నామము, శక్తి కలిగినటువంటి నామము. ఆయన నామమును మనం ఎంత కీర్తించినా, ఎంత కొనియాడినప్పటికీ కూడా మనం రుణస్థులమే. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ఉచితమైన కృపలో మనల్ని సజీవులకు ఆయన కాచి కాపాడి భద్రపరిచి ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి బాధ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా ఒక 2-3 విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచింది ఆయన నామాన్ని స్తుతించాలని, ఆయన యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలోని మాటలతో చొప్పున మన జీవితం జీవించాలని, నిన్ను నన్ను ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉంచింది ఆయన యొక్క చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నారు. కానీ మనమైతే దేవుని యొక్క మాటలను వినుకోకుండా, దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశాలను మనం ఆలకించే వారిగా లేకోకుండా మనము దేవునికి వ్యతిరేకకరమైనటువంటి జీవితం జీవిస్తున్నాము. అటువంటి వ్యతిరేకకరమైన జీవితం మనం జీవించుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే దేవుడు మరొక అవకాశాన్ని మనం సరిచేసుకోవటానికి ఆయన బాధ్యతను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మంను కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క రానున్నటువంటి దినాల్లో దేవుడు ఈ భారతదేశాన్ని, మన ఆంధ్ర రాష్ట్ర, మన యొక్క ఆంధ్రప్రదేశాలను అంత మాత్రమే కాదు, భారతదేశంలో సంభవిస్తున్నటువంటి సంఘటనలు చూస్తుంటే ఎంతగానో భయానకమైన పరిస్థితులు కలుగుతున్నాయి. మానవుడు మానవుని ప్రేమించవలసింది బదులుగా మానవుడు మానవుని ద్వేషిస్తూ ఉన్నాడు. మానవుని ప్రేమించవని అని మన యొక్క గ్రంథాలు చెప్తున్నాయి. కానీ గ్రంథానికి వ్యతిరేకకరమైనటువంటి మతోన్మాదంతో మనము మానవుని దోషిగా ఎంచుతున్నాం. మానవుడి పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మానవుణ్ణి కించపరుస్తూ మాట్లాడుతున్నాం. మానవుణ్ణి అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాం. ఈ దినం కూడా అటువంటి పరిస్థితుల్లో మనం బయటికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి ఈ దినం మన యొక్క అంశం ఏమిటనంటే కుటిలత, యథార్థత. మన జీవితంలో మన కుటిలతతో ఉన్నప్పుడు మన జీవితాలు అవహేళన చేయబడతాయి. యథార్థతగా జీవించినప్పుడు మన జీవితాలు ఆనందదాయకంగా కొనసాగుతాయి. కాబట్టి మన యొక్క అంశంలో కుటిలత స్వభావంలో నుండి మనం రావాలని, యథార్థత కలిగినటువంటి బ్రతుకు మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి గాను ఇదము ఒక చులకన స్వభావము, అనగా ఒక మాట మీన్ మెంటాలిటీ పీపుల్ అని చెప్పి ఒక అంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మీన్ మెంటాలిటీ కలిగిన వారు చులకనగా మాట్లాడుతుంటారు. ఆ చులకన కలగటం మాత్రమే కాదు, కానీ వారికి తెలియకోకుండా వారికి కోపతాపాలు వస్తూ ఉంటాయి. వారికి తెలియకోకుండా ఎదుటి వారిని కించపరుస్తూ ఉంటారు. వారికి తెలియకోకుండా వారు అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియకుండానే గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి తెలియకోకుండానే వాళ్ళు ఉన్నటువంటి అసహనాన్ని ఇతరుల పట్ల వెలుగుచ్చుతూ ఉంటారు. వారికి తెలియకోకుండానే ఇతరుల పట్ల క్రూరత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి తెలియకోకుండానే వారి జీవితము ఎలా కొనసాగుతుందో కూడా అర్థం కానటువంటి నిస్సాయ స్థితిలోకి వెళ్తారు. కాబట్టి ఈ యొక్క కుటిలతమైనటువంటి జీవితం, ఈ యొక్క మీన్ మెంటాలిటీ నుండి మనం రక్షించబడాలని అంటే దానికి మనకు కలిగేటువంటి ఉపశమనము కేవలము జీవ గ్రంథంలోని పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా మాత్రమే మనకి జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క స్వభావం కలిగిన వారి గురించి ఏవి వారు పోగొట్టుకోవాలి అని అంటే, మొదటిగా వారిలో ఉన్నటువంటి శరీర కార్యమైనటువంటి
గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు ఉన్నటువంటి మాటలు ఆ యొక్క కార్యములన్నీ కూడా వారి జీవితంలో 15 కార్యములు వారి జీవితం నుండి వారు బయటికి పంపించి వేయాలి. అయితే వాళ్ళు అలవర్చుకోవాల్సింది ఏమిటనంటే 22 నుండి ఉన్నటువంటి మాటలు, ఈ దినము మన జీవితంలో కూడా అటువంటి చులకన స్వభావం కలిగిన వారుగా ఉన్నామా, లేకపోతే ఇతరులను ప్రేమించే వారుగా ఉంటున్నామా, ఇతరుల పట్ల మర్యాద కలిగిన వారుగా ఉంటున్నామా, ఇతరుల పట్ల శాంత స్వభావం కలిగిన వారుగా ఉంటున్నామా, ఇతరులను మన వారి కష్టాలను పాలు పంపులు పొందుకునే వారుగా ఉంటున్నామా, లేక స్వార్థపూరితమైనటువంటి శరీర వాంఛలను మనం నెరవేర్చుకునే వారుగా ఉంటున్నామా? ఈ యొక్క స్వభావాల నుండి మనం బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఒక సామెత ఈ విధంగా రాయబడింది, అటువంటి వారితో మనం ఎంత తక్కువగా మాట్లాడితే మనకి అంత గౌరవం లభిస్తుంటుంది, మన జీవితంలో అంత శాంతి మన జీవితంలో కలుగుతుంటుంది. దాన్ని ఒక కవి ఇంగ్లీష్లో ఈ విధంగా రాసి ఉన్నాడు, ది లెస్ యూ రెస్పాండ్ టు నెగిటివ్ పీపుల్, ది మోర్ పీస్ఫుల్ యువర్ లైఫ్ విల్ బికమ్. నీ జీవితము ఒక శాంతిగా రావాలంటే అటువంటి చులకన స్వభావం, మీన్ మెంటాలిటీ కలిగినటువంటి వారితో ఎంత తక్కువగా వారితో మాట్లాడటమే అవనండి, వారితో సహవాసం చేయటమే అవనండి, లేకపోతే వారితో కలిసి ప్రయాణం చేయటమే అవనండి, అది ఎంత తగ్గిస్తే అది మనకి అంత మన వ్యక్తిగత జీవితాలకి శాంతి కలుగుతుంది, మన కుటుంబ జీవితాలకి శాంతి కలుగుతుంది, మన కుటుంబ జీవితాల్లో సమాధానం కలుగుతుంది. అదే గనక వారితో మనం ప్రయాణం కొనసాగిస్తే మన వ్యక్తిగత జీవితం కూడా మనకు అర్థం కానటువంటి నిస్సాయస్థితిలోకి వెళ్తుంది. మన వ్యక్తిగత జీవితం కూడా మనం ఎలా పయనిస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఈ యొక్క చులకన స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వు రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దానిలో గాను నువ్వు రావాలి అనంటే మొదట నువ్వు పొందుకోవాల్సింది ఏమిటో తెలుసా? నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి చులకన స్వభావం అనేది మనలో పోతుంది. ఇది నేను చెప్పటం కాదు, పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా నేను ఈ దినము మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎఫెసియన్స్ 4th chapter 22nd verse, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏంటండి, మనము ఇంతకుముందు అయితే ప్రభువుని ఎరగక ముందు మనము అవహేళన చేసిన వారమే, ప్రభువుని ఎరగక ముందు మనము తక్కువ చేసి ఇతరులను కించపరిచిన వారమే, ప్రభువుని ఎరగక ముందు మనం గర్వంతో ప్రవర్తించిన వారమే, ప్రభువుని ఎరగక ముందు మనం ఇతరులను చులకన చేసి మాట్లాడినటువంటి వారమే. ఆ ప్రాచీన స్వభావమును మనం వదులుకోవాలని ఈ దిన దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఒకనొక సమయంలో నీ జీవితం సరైన విధానంలో నడిపించబడినటువంటి పరిస్థితులేమో, నువ్వు తినటానికే నీకు కష్టతరమైనటువంటి పరిస్థితులేమో, ఈ దినం దేవుడు నిన్ను ప్రేమించి ఆయన హెచ్చిస్తే ఆ హెచ్చించిన దాంట్లో నువ్వు గర్విస్తున్నావా, నువ్వు లోబడుతున్నావా? నువ్వు 3 పూటలు తింటున్నావు, నీ తోటి వారు 3 పూటల ఆహారం తింటున్నారో లేదో ఒక ఆలోచన నువ్వు చేస్తున్నావా? నువ్వు వేలాది రూపాయలతో వస్త్రములు కొనుక్కుంటున్నావు, నీ తోటి వారికి సరైన వస్త్రములు ఉన్నాయో లేదో నువ్వు సహాయపడే విధంగా ఉంచినావా? నీలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం అంట మనం వదులుకోవాలి అని చెప్పి దేవుని యొక్క మాట మనకు తెలుస్తుంది. ఏ విషయంలో? కావున మునుపటి ప్రవర్తన, నీ ప్రవర్తన ఇంతకు ముందు ఇతరుని కించపరిచే, అంటే నీ యొక్క మైండ్ ఒకప్పుడు ఇట్స్ అ లీన్ మెంటాలిటీ అయితే ఈ దినము ఆ ఆ చులకన స్వభావాన్ని విడిచిపెట్టి నీవు వాటిని వదులుకోవాలి అని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో ఇప్పటికే మన జీవితంలో ఇదిగో 40 దినంలో మనం ఉన్నాము, కానీ ఈ 39 దినములు గడిచిపోయినాయి కదా. ఈ 39 దినంలో నువ్వు ఎంతవరకు ఇతరులను కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు, ఇతరులను బాధించేటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఇతరులను దూషించే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, ఇతరులను తక్కువ చేసి చులకనగా నువ్వు మాట్లాడుతున్నావేమో. ఈ దినము మనం ఎవరైనా కూడా అతిథులం కాదు. ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క 40వ దినం దేవుడు నన్ను ఏమని అంటున్నాడంటే, మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి ఎలా ప్రవర్తించాలో తెలుసండి. రండి, ఇదే
రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరములను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. నువ్వు ఏ ప్రాచీన స్వభావంలో ఉన్నదో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మనలో ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోలేనటువంటి స్వభావం ఉన్నదేమో, ఇతరుల యొక్క మేలును కోరుకోలేనటువంటి స్వభావం మనలో ఉన్నదేమో, ఇతరుల యొక్క వృద్ధి కోరుకోలేనటువంటి స్వభావం మనలో ఉన్నదేమో, ఒకరు వాళ్ళు వృద్ధి చెందుతుంటే అది చూసి అసూయ పడుతున్నావేమో, ఒకవేళ ఇతరులను ఫ్లరిష్ అవుతుంటే వాళ్ళని ఎలా వాళ్ళని కించపరచాలని వాళ్ళని చులకన చేసి వారి యొక్క మనోభావాలను దెబ్బతీయాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ దినం దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు ఇతరుల యొక్క క్షేమమును కోరే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ గమనించినట్టు 29 ఇప్పుడు ఎఫెసీ 4:29 ఏమని అంటున్నారంటే వినువారికి మేలు కలుగునట్లు, అంటే నువ్వు ఇతరుల యొక్క మేలు కోరే వ్యక్తిగా ఉండాలి. నెంబర్ 1. రెండోది వారి క్షేమాలను కోరే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, వారికి అనుకూలపరచడమే అంటే ఏ విధంగా దేవుని యొక్క సాన్నిధ్యానికి, దేవుని యొక్క సన్నిధిలోకి వారి దగ్గరికి నడిపించే అనుకూలమైనటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. అనుకూలమైన వారిని చూచినప్పుడు ఇదిగో నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని నేను వీరిలో చూస్తూ ఉన్నాను, వారిని చూస్తున్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవర్తన వీళ్ళలో కనిపిస్తున్నది, వారిని చూచినప్పుడు వారి మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు విన్నట్లుగా ఉంటున్నది అనుకోవాలి తప్ప వారిలో చులకన స్వభావం ఉన్నది, వారిలో ఏ మాత్రం కూడా ఈ కుటిలత కలిగిన వారిగా వారు ఉన్నారనేటువంటి మాట అది తెచ్చుకోవటం వల్ల మనము మన దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తున్నటువంటి వారం అవుతున్నాం. కాబట్టి ఈ దినం దేవుడు నీకు తెలియచేస్తుంది. మొదటిగా మనలో కావాల్సింది ఏమిటి అంటే మనలో వినగలిగేటువంటి స్వభావం రావాలి. విను వారికి అనే మాట 4:29లో విను వారికి అంటే చెవులు గలవారు వినును గాక అనే మాట ఉన్నది కదా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. నీకు చెవులు ఉంటే మొదట వినడం అనేది నువ్వు చేయాలి. వినటం వలన నీ జీవితంలో విశ్వాసం పెంపొందింపబడుతుంది. వినటం వలన నీ జీవితంలో ఒక వృద్ధి అనేది కలుగజేయబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటాము, అది జ్ఞానంలోకి మనల్ని నడిపిస్తుంటది. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది మేలు కలుగునట్లుగా ఉండాలి. రెండోది క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఉండాలి. వారిని అనుకూలమైన మాటలే మనము అంటే దేవునికి అనుకూలమైన మన మాటలు మాట్లాడాలి, కానీ ఇతర పట్ల దుర్భాష అది మన ప్రాచీన స్వభావం. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం. ఏదైనా ఒక వ్యక్తి మనల్ని ఒక మాట అంటూ ఉంటే మనం ఆ వ్యక్తిని ఇంకొక 2 మాటలు వాళ్ళని కించపరిచేటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం, వాళ్ళని దుఃఖపరిచేటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం, వాళ్ళని దుర్భాషలాడేటువంటి ఆ యొక్క ప్రాచీన స్వభావం మనలో ఉన్నదేమో. ఈ దినం దేవుడు అంటున్నాడు అటువంటి ఆ దుర్భాషలాడేటువంటి చులకన స్వభావము నీలో నుండి నాలో నుండి తీసుకోవాలని మన అందరినీ కూడా దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే వాటిని మనం తీసివేసుకుంటామో ఆ ప్రవర్తనలో నుండి దేవుడు మనల్ని ఏమి చేస్తాడో మన నోట రానికోకుండా ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది 30వ వచనం, దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా మనం ఉంటాం. ఎప్పుడైతే మనలో ఆ దుర్భాషలు అట్లు ఉంటాయో దేవుని యొక్క ఆత్మను మనము దుఃఖపరిచేవారుగా ఉంటామని ఎఫెసియన్స్ 4th chapter 30వ వచనంలో రాయబడి ఉన్నది. ఈ దినంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒకవేళ దేవుని ఆత్మను దుఃఖపరిచి మన జీవితంలో మనకి సంతోషం ఉండదు. దేవుని ఆత్మను మనం గాయపరిచి మన జీవితంలో మన ఆనందాన్ని అనుభవించలేము. దేవుని యొక్క ఆత్మను మనము కించపరిచి మన దేవుని యొక్క ఆత్మను మనం చులకన చేసుకొని మన జీవితాలు ఒక ఫ్లరిష్లో ఉంటాయి అని అంటే అది అసాధ్యము. కాబట్టి దేవుని యొక్క ఆత్మను మనం సంతోషపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా అక్కడ చూసినట్లయితే మన నోట్ల నుండి ఏం వస్తున్నాయో మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం రాయబడి ఉంది. నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని అవి గ్రహించవా? వాట్ ఏ గ్రేట్ క్వశ్చన్. ఈ దినం దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ నోటి నుండి వస్తున్నటువంటి మాటలు ఏమిటి? నిజమే, ఈ యొక్క మాటలు చదువుతున్నప్పుడు
గుండె పగిలిపోయేటువంటి హృదయ వేదన కలిగింది. ఎందుకో చెప్పమంటారా? మన నోటి నుండి మన బిడ్డల్ని ఎంతో చులకన చేసి మాట్లాడుతుంటాం. వారు చేసే పనులు మన హృదయం గాయపరచబడినప్పుడు మన ఆ ఆవేశంలో అనరానటువంటి మాటలు మనం అనివేస్తూ ఉంటాం. వారు చేస్తున్నటువంటి క్రియలు మనల్ని ఎంతగానో దుఃఖపరుస్తూ ఉన్నాయి కదా. ఆ దుఃఖంలో ఆ యొక్క కోపము రేగిపోయి ఆ చులకనగా పిల్లల్ని మనం మాట్లాడేటువంటి స్వభావం మనలో ఉంటూ ఉంటది. ఈ పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, ఆ చులకన స్వభావం నీకొద్దు. ఆ చులకన స్వభావంలో నుండి నువ్వు బయటికి రావాలని కోరుకుంటున్నా. నీ నోట నుండి వచ్చినటువంటి మాటలు దేవునికి మహిమకరమైనటువంటి మాటలుగా ఉండాలి, కానీ దేవుని యొక్క నామాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు. దేవుని యొక్క నామాన్ని చులకన చేసే విధంగా మన మాటలు ఉండకూడదు. మన నోటి నుండి అటువంటి పవిత్రమైన మాటలు వచ్చినట్లుగా మనం అంతటిగా మనం ప్రయత్నం చేస్తే విఫలం చెందుతాం. కానీ దేవుని యొక్క సహాయతను కోరుకున్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు, వాటి మీద జయాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మన నోటిని, అందుకని భక్తుడు రాస్తాడు కదా, నా నోటి నుండి మాటలు రాకముందే నా యొక్క ఆలోచన విధమేంటో తెలుసు, అందుకనే మరణము జీవము నా నాలుక వశంలో ఉన్నది అని అంటున్నాడు. జీవ మరణంలో నాలుక వశంలో ఉన్నాయి. నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మన మరణానికి దగ్గరగా చేరుస్తూ ఉంటది. లేకపోతే మనం దేవునికి ఆనందపరిచేటువంటి మాటలు మాట్లాడితే మనకి జీవాన్ని తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఈ మన మాటలు, మన ప్రాచీన స్వభావాలు, మన నోటిని, మన ఇతరులకు క్షేమాభివృద్ధిని, ఇతరులను మన కించపరిచే విధంలో నుండి పరిశుద్ధులను మనం సరి చేసుకునే వారుగా మనం ఉందాము. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో మనం వేటిని విసర్జించాలో కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమని ఉందంటే, సమస్తమైన ద్వేషము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. మనం ఎప్పుడైతే మన దేవుని సన్నిధానంలోకి వస్తామో మనం వేటి నుండి అని అంటే ఇక్కడ సమస్తమైన ద్వేషము నెంబర్ 1, నెంబర్ 2 2 కోపము, మూడోదిగా చూసినట్లయితే క్రోధము. కోపమునకు తర్వాత అంతస్తు అనేది క్రోధము, ఆ క్రోధం యొక్క తర్వాత అంతస్తు అల్లరి, ఐదవదిగా దూషణ, సకలమైన దుష్టత్వము. ఈ 6 విషయాల్లో నుండి మనం విసర్జించినప్పుడు మన ప్రాచీన స్వభావం కడగబడుతుంది. అప్పటి వరకు ఇవి మనలో ఉంటే మన ప్రాచీన స్వభావం ఈ నూతన సంవత్సరంలోకి వచ్చి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పాం కదా, కానీ దేర్ ఇస్ నో యూస్ఫుల్ ఆఫ్ టెల్లింగ్ ది హ్యాపీ న్యూ ఇయర్. నీ జీవితం ఇంకనూ కూడా వాట్ ఎవర్ ద లైఫ్ యు ఆర్ ఇన్ ది లాస్ట్ ఇయర్, that the life in this new year, there is no betterment in your spiritual life and also in your physical life. But what the use of going to the church? What's the use of listening the messages? God is asking you to come out from all those. ఆ యొక్క దుష్టత్వం నుండి, ఆ యొక్క క్రోధం నుండి, ఆ కోపం నుండి వాటన్నిటిని విసర్జించాలని, ఆ ప్రాచీన స్వభావాలు మనలో నుండి పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని యాకోబు గారు కూడా ఒక మాట రాస్తూ ఉంటాడు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న, సమస్త కల్మషము, రెండోది విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని. మనలో విర్రవీగేటువంటి దుష్టత్వం, ఇతరులను చులకనగా ఎట్లా తెలుసా, విర్రవీగిపోతాడు. నాకేంటి, నేను ధనమున్న వాడిని, నాకేంటి 10 కేజీల బంగారం ఉంది, నాకేంటి 100 ఎకరాలు ఉన్నది, నాకేంటి రాయల్ రాయ్స్ కార్స్ ఉన్నాయి, నాకేంటి అన్నదే. ఆ యొక్క వెర్రవీగేటువంటి ఆ గర్వము మనలో నుండి పోవాలని, ఆ ప్రాచీన స్వభావాలు నువ్వు నిజముగా దేవుని యొక్క ఆత్మచేత కడగబడిన వాడివైతే, లేకపోతే దేవునిలో నిజమైన మారు మనసు పొందినటువంటి వ్యక్తివైతే కనుక ఆ స్వభావాల్ని నువ్వు విడిచిపెడతావు. నువ్వు విడిచిపెట్టలేదంటే ఇంక నువ్వు పాత రోత, ఆ మాలిన్యత కలిగినటువంటి ఆ చులకన స్వభావము, ఆ కుటిలమైన స్వభావము నీలో ఉన్నట్లుగానే ఈ యొక్క మాట ద్వారా మనకి అర్థమవుతున్నది. ఇంకా చూసినట్లయితే చూడండి, దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో, వాటిని వదులుకొని మనం రక్షించేటువంటి ఆ జీవవాక్కులను సాత్వికంతో, గర్వంతో కాదండి, సాత్వికంతో మనం ఏం చేయాలో తెలుసండి, అంగీకరించాలి. ఎప్పుడైతే మనం అట్లా అంగీకరిస్తామో మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాలు పోతాయి. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం
దరిచేర్చుకుంటామో, ఆ వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకుంటామో, ఆ వాక్యాన్ని అంగీకరించే స్వభావం మనలో వస్తుంటుందో అప్పుడు ఆ ప్రాచీన స్వభావములన్నీ కూడా మనలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఇది మొదటి విషయము. రెండోదిగా చూసినట్లయితే చులకన స్వభావం నుండి మనం రావాలంటే మనలో రెండోది కైండ్నెస్, అంటే దయ అనేది మనలో రావాలి. ఆ దయ సామెతల గ్రంథకర్త రాస్తాడు కదా, అద్భుతమైన మాట. అది చదివినప్పుడల్లా చాలా గుర్తొస్తుంటుంది. సామెతల గ్రంథకర్త 15వ అధ్యాయము మొదటి మాటలో ఈ మాట రాయబడి ఉంటుంది చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నువ్వు దయ కలిగిన వాడివైతే ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. రూతు గారు ఆమె నేను రాణినైపోయాను కదా అని చెప్పి ఆమె దయను పోగొట్టుకోలేదండి. రాజు యొక్క ప్రసన్నతిని ఈమె వెళ్ళి ఆర్జించినప్పుడు ఆ యొక్క ఆర్జిని అంగీకరించి తన ప్రజలను రక్షించుకున్నది కదా. ఈ దినం నీ జీవితంలో ఇటువంటి దయను కలిగినటువంటి ఈజ్ దేర్ కైండ్నెస్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఆ దయ కలిగినటువంటి జీవితం అనేది ఉన్నదా? ఒక్క విషయం, రూతు గారు నాకెందుకులో ఓర్ఫా వాళ్ళ ముద్దు పెట్టేసి వెళ్ళిపోమనంటే వెళ్ళిపోలేండి. ఆమె అన్నది ఏంటో తెలుసా? దేవుని యొక్క దయ ఏంటో అక్కడ గమనించినది. నీ ప్రజలే నా ప్రజలనంది, నీ దేవుడే నా దేవుడనంది. అతని అంటు పెట్టుకొని ఒక తల్లిలాగా ఆమె తల్లితో ఉన్నట్లుగా ఆ తల్లి ఉన్నది కాబట్టి ఆ రూతమ్మని దేవుడు అద్భుతంగా ఈ చరిత్ర పుటల్లో, ఈ జీవ గ్రంథంలో రాయించగలిగాడు. ఆ యొక్క చరిత్రలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో వచ్చినట్టుగా తెలుస్తున్నది. వి మస్ట్ హ్యావ్ ది కైండ్నెస్. మనలో ఆ యొక్క దయ హృదయం అనేది కావాలి. దయ లేకోకుండా మనం ఏది కూడా సాధించలేం. కాబట్టి మనలో ఆ యొక్క క్రోధం, దయ లేకపోతే క్రోధం అనేది వస్తుందని సామెతల గ్రంథకర్త 15:1 చెప్పి ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఇదే సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో మనం గమనించిన 17వ మాట, దయగలవాడు తనకే మేలు చేసుకొను, క్రూరుడు తన శరీరంను బాధ తెచ్చుకొను. దయ కలిగినప్పుడు జీవితాలు తనే మేలు చేసుకుంటాడు. ఏ విధంగా చెప్పమంటారా? ఇవాడు దయ ఉన్నది కాబట్టి ఎవరైనా శ్రమల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఆ శ్రమలు తన శ్రమలుగా ఎంచుకొని వారి పట్ల దయ చూపించి తను చేయగలిగినటువంటి సహాయత వారు చేస్తుంటారు. ఈ దిన నీ ముందు నీ కుటుంబం, నీ యొక్క తోబుట్టులు అవ్వచ్చు, లేకపోతే నీ యొక్క ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎవరైనా సరైన ఆహారం తినుకోకుండా ఉంటే వారికి ఇస్తున్నావా? ఇంకొక బాధాకరమైనది ఏంటంటే, ఒక మూగజీవి, నోరు లేనటువంటి జీవి మొన్నటి దిన ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఆ ఒక వ్యక్తి చాలా కోపతాపాలతో వచ్చి కుక్క అక్కడ ఉంటే దాన్ని తొక్కేసి ప్రాణం పోతూ ఉంటే అది దాదాపు కొట్టుకుంటూ ఉన్నది. ఎంత మనిషి కరుడు గట్టిపోయినటువంటి ఉగ్రవాద స్వభావం మార్గంలో వచ్చేసిందో చూడండి. మూగ జీవి అది ఏమి చేయలేదు, అది పడుకొని ఉంటే వాడికి ఏ కోపం వచ్చిందో లేదు, కార్తో వెళ్ళి దాన్ని తొక్కేశాడు. అది కొట్టుకొని అది చనిపోయింది. మనిషి ఈ దినంన దయలేని వాడిగా అయిపోయాడు. క్రూరత్వము ఈ దినంన పెట్రోలిగిపోతుంది. అదే కదండి, క్రూరుడు తన శరీరంను బాధ తెచ్చుకుంటాడు. ఎటువంటి క్రూరత్వంలోకి వెళ్తున్నారో తెలుసండి, వాడి ఇక ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వారి శరీరాన్ని వారు గాయపరిచేసుకుంటున్నారండి. వారి మనసులకు వారు ఎంతకంటే ఇగో ఈ విధంగా చేసేసుకుందాం, ఆ విధంగా చేసేసుకుందాం, వారి శరీరంలో వారిలో ఉద్రేకం ఎక్కువైపోయి దేవుని యొక్క మాటకు దూరస్తులైపోతున్నారు. మానవుడిని దేవుడు ఆయన పిలుచుకున్నంత వరకు నువ్వు ఈ భూమి మీద జీవించడనంటే తట్టుకోలేక అగాంతరంగా బ్రతుకుని ముగించుకుంటున్నారు. ఎందుకన్నా తెలుసా? వాళ్ళ దయ అనేది కలగట్లేదు. ఎదుర్కొనేటువంటి శక్తి, సామర్థ్యత వాళ్ళ తగ్గిపోయింది. క్రూరత్వం పెరిగిపోయింది. ఇంకా నేను బ్రతకటం ఎందుకు, చచ్చిపోతే మేలనుకొని మానవుడు దాని కొరకు పురిగొల్పుతున్నాడు. కానీ నా పరిశుద్ధ లేఖన గ్రంథం, నేను బోధిస్తున్నటువంటి ఈ జీవ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? దయగలిగిన వాడి పట్ల ఆయన దయచూపు వాడై ఉన్నాడు. నువ్వు ఇతరుల పట్ల దయ చూపించు, దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు. అంత మాత్రమే కాదండి, ఎఫెసీ రాసిన పత్రిక చదవబడినటువంటి మాటల్లో ఒక మాట కూడా అక్కడ రాయబడి ఉంటుంది. చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది చూడండి. లెట్ us come to the Ephesians 4th chapter 32nd verse. ఏమనంటే, ఒకని ఎల్ల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. మనం కూడా దయ ఉంటే క్షమాపణ అనేది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని
ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ గురువారం కాల సమయంలో రాత్రి ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, ఆయన యొక్క శరీర భోగాలను ఆయన అనుభవించట్లేదండి. ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి తన శిష్యులతో చెప్పి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నట్టే దయలేనటువంటి క్రూరత్వం కలిగినటువంటి మానవుడి యొక్క హృదయము ఆయన కొట్టిందండి. ఆయన కొట్టి అది మొదలుకొని మరలా ఉదయకాల సమయంలో ఆ సిలువ మీద ఆయనకు ఒక సిలువ వేసి ఆయన సిలువ భారంతో ఆయన మోపించి ఆయన తీసుకుని వస్తున్నప్పుడు ఆయన అనేక మార్లు ఆయన ఎంతగానో బాధ కలుగుతున్నప్పటికీ, ఆయన పడిపోతున్నప్పటికీ తిరిగి ఆయన లేచి ఆ సిలువను మోసుకుంటున్నాడు. ఎక్కడ ఆ సిలువ విలువ తెలుసండి? నీ పాపము నా పాపము అంత భారమైపోతే ఆ పాప భారము నేను మోయలేనేమో అనుకొని ఆయన తిరిగి మరలా నేను మోయగల సామర్థ్యతనని తన తండ్రి దగ్గర నుండి ఆయన శక్తిని పొందుకున్నాడు. ఆ దినం ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరు కనుక వీరిని క్షమించుము అని అన్నాడు. ఈ దినం అటువంటి దయ కలిగినటువంటి హృదయం ఉన్నదా? దయ కలిగినటువంటి వాడిగా క్షమించుకుంటూ ఇతరులను కూడా క్షమిస్తారు అని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చెప్తున్నది. ఈ దినము మనలో దయ అనేది పెంపొందింపబడాలి. ఎప్పుడైతే దయ మనలో ఉండదో మనలో చులకన స్వభావం అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో అటువంటి కరుణ కలిగినటువంటి హృదయం ఉండదో మనలో కాఠిన్యత అనేది పెంపొందింపబడుతుంది. చివరికి మన జీవితం ఏంటో కూడా మనకి అర్థం కానటువంటి నిస్సహాయ స్థితిలోకి మన జీవితం వెళ్తూ ఉంటుంది. తర్వాత విషయం చూసినట్టు కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. లెట్ us come to the Colossians 3rd chapter 12th verse. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు 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 జాలిగల మనస్సు నెంబర్ 1, 2 దయాత్వమును, 3 వినయమును, 4 సాత్వికమును, 5 దీర్ఘ శాంతమును ధరించుకో. యు హావ్ టు వేర్ దిస్ 5 ఆర్నమెంట్స్. ఈ 5ని ఆ యొక్క విలువల్ని మనము ఎంచుకోవాలి. ఇది దేనికి తెలుసా? దేవుని యందు మనం ప్రార్థించినప్పుడు, దేవుడు దయను అనుగ్రహించినప్పుడు ఈ 5ని మనం పొందాం. వినయగలిగిన మనసు. వినయం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసండి? దేవుని యొక్క వాక్యంని చదవటం వలన, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడం వలన వినయం అనేది కలుగుతుంటుంది. రెండోదిగా మనం చూసినట్లయితే జాలి కలిగినటువంటి మనస్సు. మామూలుగా మానవుడి యొక్క హృదయం ఎలాంటిదో తెలుసండి? కరుడు గట్టిన ఉగ్రవాద హృదయం. ఎందుకో తెలుసా? ఏదో ఒక అంశంలో ఏదో ఒక వ్యక్తిని కించపరుస్తూ ఉంటాడు. అది ఆర్థికంగానా, వారి యొక్క వర్ణాన్ని చూసా, లేకపోతే వారి స్థితిగతులను చూసా, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను చూసా వారు చులకన చేస్తుంటాడు. కానీ నా దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ కూడా జాలి కలిగినటువంటి మనసు నీలో ఉండాలని, వినయం అనేది నీలో ఉండాలని, సాత్వికం అనేది నీలో ఉండాలని, నువ్వు ఇతరుల దీర్ఘ శాంతమును అనే వస్త్రము, దట్ ఆర్నమెంట్, దట్ యొక్క క్లోత్స్ యు హావ్ టు వేర్, నీ యొక్క జీవితంలో వాటిని ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ధరించుకుంటామో మనలో దయ అనేది కలుగుతుంటుంది. అప్పుడు మన ఇతరులను చులకనగా మాట్లాం. వి వోంట్ బి ఏ మీన్ పీపుల్. మనము అటువంటి చులకన స్వభావం కలిగిన వారుగా ఉన్నాం. అటువంటి కుటిలత కలిగిన వారుగా మనం ఉండం. వి మస్ట్ నాట్ బి ఏ పర్వర్స్ పీపుల్. వి విల్ బి ఏ అప్రైట్ పీపుల్. మనము ఒక మంచి యథార్థత కలిగినటువంటి వారుగా మనం ఉంటాము. మూడోదిగా చూసినట్లయితే చులకన మనలో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటిది ఇంకొక అంశం ఏంటో తెలుసా? కోపము విడిచిడి, ఆగ్రహమును విడిముడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ కోపం ఉన్నదేమో, ఈ దిన దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. చులకన ఉంటే కోపం అనేది మనలో వస్తుంటుంది. నేను పరిశుద్ధ లేఖన గ్రంథంలోని కొన్ని వచనాలు చూపించాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథకర్త 29వ అధ్యాయం. లెట్ us come to the Proverbs 29th chapter 11th verse. ఈ విధంగా బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని వాడు ఏం చేస్తాడండి? దానిని చూపకుండాను. బుద్ధిహీనుడైతే గనక కోపాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఇదిన్నా నీ కోపాన్ని నువ్వు
బయలుపరుస్తున్నామేమో, ఒకవేళ మనము నిజముగా అటువంటి కోపాన్ని బయలుపరుస్తున్నామేమో, మన బిడ్డల పట్ల అవచ్చు, మన భార్య పట్ల అవచ్చు, మన భర్త పట్ల అవచ్చు, ఆ కోపాన్ని బయలుపరుస్తున్నామేమో. బుద్ధిహీనత కలిగిన వారుగా నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు కోపతాపానికి లోనైతే దేవుడు నన్ను పిలుస్తున్నది ఏంటో తెలుసా? అరే బుద్ధిహీనుడా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అయితే రెండో మాట, ఎప్పుడైతే దేవా నా బుద్ధిహీనతను నుండి నాకు విడుదల ఇవ్వయ్యా, దాన్ని జయించగలిగే శక్తి సామర్థ్యతను ఇవ్వనన్నప్పుడు దేవుడు ఏమని అంటున్నాడు తెలుసా అండి? వారు 11వ వచనం, జ్ఞానం గలవాడి వలె మనము జ్ఞానవచనంలోకి వచ్చి ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని అంచుకుంటామంట. అంత గొప్ప సామర్థ్యత కోపానికి పర్యవస్థానం ఏమిటో తెలుసా? నీ జీవితంలో వచ్చేది బీపీ, నీ జీవితంలో వచ్చేది షుగర్, నీ బీపీలో వచ్చేది రోగము, నీ జీవితంలో వచ్చేది ఏంటో తెలుసా? నీ అవయభాగంలో ఒక్కొక్క అవయభాగం అది క్షీణించిపోతూ ఉంటది. చివరికి నీ జీవితము మరణానికి వస్తుంది. ప్రతి ఒక్కరూ మరణిస్తామే, కానీ దేవుని యొక్క మాటలకు దూరమై నేను ఏదో భక్తి పరుని అనుకొని భక్తిని కనపరుస్తూ వెనక నీ హృదయం అనేది భక్తిహీనతతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు అంటున్నాడు కదా, నేను నీ పక్షంలో నేను ప్రవచనం చెప్పలేదా, నీ పక్షంలో ఆ కార్యములు చేయలేదా, ఈ కార్యములు చేయలేదా అని చెప్పి అన్నప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఎవడివో నాకు తెలియదు అని దేవుడు అట్లా అసహించుకునేటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా ఉండాలి. అటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా ఉండాలంటే మొదటిగా మనం కోపాన్ని అంచుకోవాలి. ఈ కోపంలోనే మరొక విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను. యాకోబు పత్రికలో ఇందాక చదవబడినటువంటి మాటల్లోనే ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనే ఉండాలి. 1వ అధ్యాయము 20వ వచనం ఉంది చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదు అనే దేవుని యొక్క వాక్యం. ఇఫ్ యు హ్యావ్ ది మీన్ మెంటాలిటీ యు వోంట్ సాటిస్ఫై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చేవారుగా, మనం సంతృప్తి పరిచేవారుగా మనం ఉంటాం. కాబట్టి మనము కోపం కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుని నీతిని మనం కనపరిచేవారుగా, బయలుపరిచేవారుగా, దేవుని యొక్క నీతిని అనుసరించిన వారుగా మనము ఉండమని ఈ మాట ద్వారా మనకి ఆ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ కోపం నుండి మనం విడుదల పొందాం, కోపం నుండి విజయాన్ని సాధిద్దాము, కోపం నుండి బయటకు వద్దాము, దేవుని కొరకు జీవిద్దాము. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు జీవిస్తావో నీ చులకన స్వభావం నుండి దేవుడు బయటకు తీసుకొచ్చి నీలో ఇచ్చేది ఏమిటో తెలుసా? తర్వాత అంశము ప్రేమ. లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ దినంలో ప్రేమ అనేది మానవుడు ఒక ప్రేమను ఒకది పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, ఒక ఆపోజిట్ సెక్స్ ని ప్రేమిస్తుంటాడు. దేనికో తెలుసా? ఒక స్వార్థాన్ని కోరుకొని వారి ద్వారా నేను ఏదో మేలు పొందాలని, నా కోరికలను వారి ద్వారా నెరవేర్చుకోవాలని. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒకటి చెప్పన, ఒక ఛానల్లో అందమైన జీవితం అనేది వస్తున్నది. ఆ ఛానల్లో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని ప్రేమ అనేది నమ్మివేసి వారిని లొంగ తీసుకొని వారి శరీరవాంఛలు తీర్చుకొని వారికి గర్భాన్ని చేసి నువ్వు ఎవరో నాకు తెలియదు, రెండోది నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది అని చెప్తూ వారి యొక్క పరిస్థితులను కూడా దొరకకోకుండా పారిపోయేటువంటి అనేక మంది మగవారిని మనం చూస్తున్నాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఈ లోక ప్రేమలు అన్నీ కూడా అశాశ్వతమైనది. కానీ నీ కొరకు నా కొరకు ఏ స్వార్థాన్ని కూడా కోరుకోకుండా తన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ పట్ల ప్రేమించాడు కదా, అదే అగాపే ప్రేమ. దేవుడు యోహాను సువార్త, లెట్ us come to the Gospel of John 3rd chapter 16th verse. దేవుడు లోకంను ఎంతో, there is no limit, it's eternal limit, eternal love that God has shown upon you. కాగా తన అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించున్నాడు. అయితే నీలో ఆ ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమను నువ్వు ఇతరుల పట్ల నువ్వు కనపరుస్తున్నావా? లేకపోతే చులకన స్వభావం కలిగిన వాడిగా ఉంటున్నావా? ఆ చులకన స్వభావంలో నేను బయటకు రావాలనుకుంటున్నాడు. ఒక అద్భుతమైన మాట ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం ప్రేమ గురించి ఒక అధ్యాయమే రాయబడి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం, 13 వచనాలు ఉంటాయి. కానీ ఈ 13 వచనాలు ఎంతో దేవదూతల భాషతో దేవుడి మాటలతో ఈ మాటలు రాయించినట్లుగా తెలుసు. 4వ వచనం నుండి మనం గమనించినట్లయితే 7వ వచనం వరకు చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు,
కోపపడదు, అపకారంను మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయం సంతోషింపబడక సత్యముతో సంతోషించును, సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములనైనను నిరర్ధకములకు భాష నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవర్తించుచున్నాము గాని అని అంటున్నాడు. ఇవన్నీ చెప్తూ చివరికి 13వ వచనం ఉంటుంది కదా, కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. Love is very important in our spiritual life, not only in the spiritual life, in our physical life. We need to love others as you love your body, as you love your life, as you love your personal life. You have to love others' life. But where we are showing our love towards others? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా. నువ్వు ఎంతవరకు ఇతరులను ప్రేమించేవాడుగా ఉంటున్నావు, ఎంతవరకు ఇతరుల పట్ల జాలి కలిగిన వాడిగా ఉంటున్నావు? దేవుడు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి 7 వరకు చూస్తే, ఈ 13వ వచనంలో చివరిలో ప్రేమ అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బట్ హౌ మచ్ లవ్ వి ఆర్ షోయింగ్ టువర్డ్స్ ది గాడ్. ఇది దేవుడు ఆయన నీ పట్ల ఆయన ఏమీ దాచుకోలేదు కదండి. ఆయన సమస్తమును కూడా నీ కొరకు ఖర్చు పెట్టేశాడు. చివరికి తన శరీరాన్ని ఖర్చు పెట్టేశాడు, తన ప్రాణాన్ని ఖర్చు పెట్టి, తన రక్తాన్ని ఖర్చు పెట్టి, సమస్తాన్ని ఖర్చు పెట్టాడు. దట్ మచ్ ఆఫ్ అగాపే హి హస్ షోన్ టువర్డ్స్ us. But what we are showing to God, how much love we are loving God. మనం ఎంత ప్రేమను మనం దేవుని పట్ల ప్రేమిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున దేవుడు నిన్ను నన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ఇతరుల పట్ల చులకన చేసేవాడిగా కాకుండా ప్రేమ స్వభావం కలిగిన వాడిగా ఉండు. దట్ ఈస్ ది మోడల్ దట్ గాడ్ ఈస్ గివింగ్ ఫర్ us. మనకి ఇస్తున్నది ఈ దిన ఆ యొక్క అడుగు జాడలను నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, రోమీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. Not only you have to show the more love on our personal, we have to show to others. అదే కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎక్కడ కూడా నేను నా పరలోకం నుండి వచ్చున్నానని ఆయన కనిపించలేదు. ఆయన ఎట్లా ఉన్నాడు సరే, నువ్వు నేనైనా ఒక హాస్పిటల్లో మనం ఈ తల్లి గర్భం నుండి బయటకు వచ్చాం. కానీ ఆ తల్లి గర్భం నుండి ఎక్కడి నుండి వచ్చారు తెలుసండి? ఒక అనాథ ప్రదేశాల్లో ఆయన వచ్చినాడు. దెన్ వాట్ ది లవ్ యు ఆర్ షోయింగ్ టువర్డ్స్ ది లార్డ్. దేవుని పట్ల నువ్వు ఏం ప్రేమ చూపిస్తున్నావు? ఆయన నీ కొరకు ప్రేమ చూపించి ఉన్నాడు. కానీ రేపు వస్తున్నది ఆయన ఒక ప్రేమ కాదు, ఆయన ఒక లైన్ ఆఫ్ జూడ్, ఒక యూదా గోత్రపు సింహం వలె ఆయన వస్తున్నప్పుడు ఆ తీర్పు దినమందు నువ్వు నేను ఎక్కడ నిలబడగలుగుతామండి? ఆయన ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమ పట్ల నువ్వు విధేయత కలిగిన వాడిగా ఉంటే ఆ ప్రేమ నిన్ను రక్షిస్తుంది, ఆ శ్రేష్టమైనటువంటి ఆ నిత్య రాజ్యంలోకి చేర్చబడుతుంది. కానీ నువ్వు ఆ ప్రేమను లేకోకుండా ఉంటే వేర్ వి విల్ గో? మన యొక్క ఎటర్నల్ లైఫ్ అనేది ఆఫ్టర్ ది డెత్, దిస్ ఫిజికల్ లైఫ్, వేర్ అవర్ సోల్ విల్ గో? వాట్ ది సోల్ హ్యాస్ గివెన్ బై ది ఆల్మైటీ, బట్ వీ హ్యావ్ టు గివ్ టు హిమ్ బ్యాక్. మనం ఇవ్వాల్సింది, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ నరకాగ్నికి వెళ్ళటం వల్ల ఆ ఒక్కొక్క వ్యక్తిని పంపిస్తున్నప్పుడు ఆయన ఎంత దుఃఖపడుతుంటారు. అయ్యో నా ప్రాణాత్మనిచ్చేనే, నా యొక్క భక్తుని సేవకులు పెట్టి అనేకమైన మాటలను తెలియచేసేనే, కానీ నా ఒక్క మాటను కూడా గ్రహించలేదా? నా సేవకుల యొక్క మాటలను అంగీకరించలేకపోయారా? నా ప్రేమని కనపరిచేనే, నా యొక్క కుమారుడి ద్వారా నా రూపమేంటి చూపించున్నానే, నా ప్రేమనేంటి నేను కనపరిచున్నానే. బట్ వేర్ మై చిల్డ్రన్, నా పిల్లలు ఎక్కడనన్నప్పుడు ఏం జవాబు చెప్తాం? ఈ దిన నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ప్రేమ కలిగిన వాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 14వ వచనం చూడండి. మీరు చేయ కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి. మనం బయట ఎంత ప్రేమ కనబరుస్తాం. ఒక మాటని అనేక మాటలు చెప్పినట్లు నాకు గుర్తు. ఈ యొక్క 18 సంవత్సరాల యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ లో నేను ఒకసారి చాలా మాటలు చెప్పినట్లున్నాను. ఇంటికి వచ్చిన వారిని కూర్చోపెట్టి మొదట ప్రేమ చూపించి వారితో కూర్చొని వారితో ప్రేమగా ఆప్యాయత కనపరచు. నువ్వు కూర్చోబెట్టి మాటలు చెప్పేసి వెళ్ళేటప్పుడు అయ్యో నేను ఇవ్వలేకపోయాను. దిస్ ఈస్ కాల్డ్ ద మెర్సీ కిల్లింగ్ అని అంటాను నేనైతే.
ప్రేమను కనపరుస్తా అయ్యో అని ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటన, నువ్వు పరిచయుడు అయిపోతున్నావా? అటువంటి ప్రేమను మనకొద్దు. మొదట వచ్చి మనం కూర్చోబెట్టు, వారికి కావాల్సిన నీ చేతనైంది నువ్వు నీళ్ళు ఇచ్చినా అది చాలు నీ స్థితిగతులను బట్టి. బట్ నువ్వు అది కనపరచుకోకుండా మాటలు చూస్తే గంటలు 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 మాట్లాడతావు, వెళ్ళిపోయేటప్పుడు అయ్యో నేనేమేమి ఇవ్వలేకపోయాను. ఏంటి నాటకీయమైన జీవితం? దట్ ఈస్ నాట్ ది ట్రూ లవ్. నీ ప్రేమ ఆ విధంగా కాదు. వాట్ ది గాడ్ హ్యాడ్ షోన్ టువర్డ్స్ us, దట్ లవ్ వి హ్యావ్ టు షో టు అదర్స్. మనం ఇతరుల పట్ల కూడా ఆ ప్రేమను మనం చూపించే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే అటువంటి జీవితంలో ఉండాలంటే మనము దేవుని పట్ల విధేయత కలిగిన వారుగా ఉండాలి. ఆ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో నుండి పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొకటి చూచినట్లయితే హౌ టు హ్యాండిల్ దట్ మీన్ పీపుల్. ఆ యొక్క చులకన స్వభావం కలిగిన వారిని మనం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఒక 2 విషయాలు చూపించి నేను ఈ దినం సెలవు తీసుకుంటాను. లూకా సువార్తలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుండి చూద్దాం. లెట్ us come to Saint Luke 6th chapter 27 to 29 verse. మీతో నేను చెప్తుంది, మీ శత్రువులను ప్రేమించుడి. హౌ వి హావ్ టు హ్యాండిల్ విత్ ది మీన్ పీపుల్ మీన్స్ ఫస్ట్ వి హావ్ టు లవ్ అవర్ ఎనిమీస్. ఎనిమీ అంటే మన శత్రువులను మనం ప్రేమించాలి. మనం ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం వలన దట్ ఈస్ నాట్ ది ట్రూ క్రిస్టియానిటీ. Those who are making you as an enemy, we feel love them. That is called the true Christianity. ఎవరైతే నీ పట్ల శత్రుత్వంగా ఉన్నాడో ఆ శత్రువుని నువ్వు మిత్రులుగా చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రేమను ఆ చులకన స్వభావం నుండి వారిని మనం తీసుకొచ్చినప్పుడు ఒక ఆత్మను కట్టిన వారిగా మనం అవుతాం. ఇంకా అర్థమర్థమే కాదండి, మిమ్మల్ని ద్వేషించి వారికి ఏం చేయాలి తెలుసు? సెకండ్ క్యారెక్టర్, మనల్ని ద్వేషించి వారిని లూక్ 6th chapter 27 ఐఎమ్ రీడింగ్. ఈ ద్వేషించి వారిని అంటే మనం ఏం చేయాలి తెలుసు అండి? ప్రేమించేవారిగా ఉండాలి. ఇదే మాట నేను చెప్పండి 27లోనే ఉంది. మేలు చేసేవారిగా మనం ఉండాలి. ద్వేషించి వారికి మేలు చేయాలి. శత్రువుల్ని ప్రేమించాలి, ద్వేషించి వారికి మేలు చేయాలి. అంత మాత్రమే కాదండి, మిమ్మల్ని శపించే వారిని, దోస్ నిన్ను ఎప్పుడైతే యు ఆర్ ఎ కర్స్డ్ పర్సన్ అన్నావో గాడ్ బ్లెస్ యు అని మనం దీవించాలంట. దానివల్ల ఏంటో తెలుసా? ఆ యొక్క వాడు ఇచ్చేటువంటి శాపాలు వారికి మనము తన మీద నిప్పులు పోసిన వారు అవుతాము. అంటే మనం వారి మీద నిప్పులు పోయాలని ఉద్దేశం కాదు, కానీ వారిని ప్రేమను కనపరిచిన వారుగా అవుతాము. మనం అటువంటి అనుభవంలోకి మనం రావాలి. మనం చెప్పించే వారిని మనం దీవించే అనుభవంలోకి మనం రావాలని అంటే మనలో ఉన్నటువంటి ఆ చులకన స్వభావం మనం తీసివేసుకుని దయార్థ హృదయం మనలో ఉన్నప్పుడు మనకి లక్షణాలు వస్తాయి. ఆ మీన్ మెంటాలిటీని మనం హౌ టు హ్యాండిల్ అంటే లైక్ దిస్ వి హావ్ టు హ్యాండిల్. ఇంకా చూసినట్లయితే మిమ్మల్ని బాధించే వారి కొరకు we have to praise for them, we have to pray for them. Those who are making to be disturbing in our life, we have to pray for them. నిన్ను బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థించే వాడిగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, ఇంకా చూసినట్లయితే ఇంకా నిన్ను ఒక చెంప మీద కొట్టి వాడికి రెండో చెంపను ఇమ్ము, నీ పైబట్టు ఎత్తుకొని పోవాలని, నీ అంగిని కూడా ఎత్తుకోపోవు. ఎంత వండర్ఫుల్ మనం హౌట్ వీ కెన్ హ్యాండిల్ అంటే ఇవన్నీ చేసినప్పుడు they will live that meaning mentality and they will know the true life of Jesus Christ. దేవుని యొక్క నిజమైన సత్యమైనటువంటి మార్గాన్ని వారు తెలుసుకుంటారు. రెండోదిగా చూసినట్లయితే మత్తయి సువార్తలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి ఈ మాటను మనం గమనించుకొని ముందుకు కొనసాగిపోతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దాం రండి. అయినా చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల తల మీదను అనీతిమంతుల తల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయన వారిని విడిచిపెట్టాడండి. ఎందుకో తెలుసా? ఆయన రూపంలో ఆయన ద్వేషిస్తున్నాం, ఆయన ప్రేమించాడండి. ఆయన ఎదురుగా అప్పటి వరకు ప్రజలు ఆయనతో కలిసి భోజనం చేసిన శిష్యులు ఉన్నారు, ఆయనతో కలిసి నడిచిన ప్రజలు ఉన్నారు. కానీ టైం వచ్చినప్పుడు ఆయన రాళ్ళతో కొట్టమని చెప్పిన వారు కూడా ఉన్నారు. కానీ ఆయన రాళ్ళతో కొట్టమన్నారు కదా అని చెప్పేసి దేవుడు నేను మీ జీవితంలో ఇంత మంచి చేస్తే మీరు నాకు ఇంత ద్వేషం చేస్తారని ఆయన కోపం తెచ్చుకోలేదండి. ఆయన కోపము ఎరగని వాడిగా ఉన్నాడు. ఆయన ఒక్క దినంనే ఆయన పరిశుద్ధ ఆలయాన్ని పాడు చేసినప్పుడు తప్ప ఆయన జీవ గ్రంథంలో కోపమైనట్లుగా ఎట్లా లేదు. కానీ మానవులమైన మనము ఈ చులకన స్వభావం ఉండటం వల్ల కోపం వచ్చి
ఇతరులను కించపరుస్తుంటాం. ఆయన వలె ప్రేమ కలిగిన వారిగా ఉండాలని, ఆయన వలె మన జీవితాలు వర్ధి చేయాలని ఇష్టపడుతుంటాం. ఆఖరిగా చూసినట్లయితే లెట్ అవర్ లైట్ బి షైన్. మన జీవితము, మన వెలుగుమైనటువంటి మన ప్రాణాత్మ అది ఆయన కొరకు ఉదయింప చేసేవారిగా ఉండాలి. ఎలా తెలుసా? ఒక రిమైండర్ ఇస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14-15 వచనాలు ఈ విధంగా. లెట్ us come to Hebrews 12th chapter 14 and 15th verse. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేద్దాం. When we can light our life, how we can become a shine means we have to try our level best. ఎట్లా తెలుసండి? ఇదిగో అందరితో పరిశుద్ధత, holy life. Our word must be a transparent. Our thinking must be in a transparent manner. Our attitude must be a transparent. Then we will become a holy person. మనం ఆ విధంగా ఉన్నప్పుడు లెట్ us be shine. దేవుని కొరకు మనం ఉదయించే వరకు ఉంటాం. మనం దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా మనం నిలబడతాం. అటువంటి బాధ్యత దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదండి, మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనా అని చేదైనా వేరేదైనా మొలిచినట్టు అనేకులకు అపవిత్రులైపోతామని ఒక పూటి కొరకు కష్టమైనటువంటి యోసేపు వలె కాకుండానట్లుగా మనం ఉండునట్లుగా మనం జాగ్రత్త పడేవారుగా ఉండాలని మనం ఆ విధంగా సరి చేసుకున్నప్పుడు అప్పుడు మన జీవితంలో యథార్థత. there is some reminders that reminders what? Number 1, సామెతలు 15:1 ఇందాక చదివాము కదా, gentle answer we have to give for them. Number 2, what we have to do is పత్రిక 1 Corinthians 10th chapter 31st verse, glory for Lord, glory of Lord. దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. మూడోదిగా చూచినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలో తెలుసండి. Ephesians 5th chapter 1st verse, intimates of God. దేవుని కొరకు ఒక పత్రికలుగా మారిపోయినప్పుడు దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె రండి మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినంలో మాలో ఉన్నటువంటి చులకన స్వభావం ఏంటో మమ్మల్ని హెచ్చరించున్నారు. ఆ చులకన స్వభావాలన్నీ కూడా మాలను తీసివేయటానికి మరొక అవకాశాన్ని ఇచ్చినారు. మాలో ఆ ప్రాచీన స్వభావాలు ఇంకా ఉన్నాయి. మాలో దయ లేదు, మాలో ప్రేమ లేదు, మాలో కోపాలు ఉన్నాయి, మాలో మీకు హాస్యకరమైన కార్యాలు ఉన్నాయి ప్రభా. వాటిని ఎలా మేము బయటకు వీ హ్యావ్ టు ఓవర్కమ్ మీరు మాకు తెలియచేస్తున్నారు. వాటిని మేము ఎలా జయించాలో కూడా మీరు తెలియజేస్తున్నారు. ఆ జయించినప్పుడు హౌ వీ విల్ షైన్ అవర్ లైట్ షైన్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏ విధంగా మేము దాన్ని మీకు పత్రికలుగా మారిపోతామో, ఏ విధంగా మేము ఉదయిస్తామో మీరు మాకు తెలియజేస్తున్నారు. అటువంటి నాయన అనుభవంలోకి మమ్మల్ని నడిపించినారు. మీ బిడ్డలు ఎంతో నాయన సహనంతో ఈ మాటలు విని ఉన్నారు. ప్రతి ఒక్కరూ మేము సరి చేసుకుని మీలో జీవించగలిగే కృపా భాగ్యత దయచేయమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పెట్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమె. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండి ఆయన రాకడ పర్యంతము మనలో అటువంటి చులకన స్వభావం లేకుండా, ఆ కుటిలమైన స్వభావాలు మనలో లేకుండా యథార్థత కలిగి జీవించే కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ పరిశుద్ధత దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకోవటానికి దేవుడు ఇచ్చినాడు. మనలో ఉన్నటువంటి ఆ చులకన స్వభావాన్ని తీసి ఈ రానున్నటువంటి దినంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు తన అద్వితీయమైన కార్యంలో, తన ఆశ్చర్యమైన కార్యంలో, తను మన జీవితంలో మనం ఊహించి సత్యం కానటువంటి కార్యములతో దేవుడు నింపాలని ఇష్టపడుతున్నాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. మీరు మా గురించి, మా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ ఆత్మీయ సహోదరుడు కల్పాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.